ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యోహాను సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషమునో నాకు కనబడలేదు గనక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యోహాను సువార్త 18, 19 అధ్యాయాల్లో మనం చూస్తే గనక మన రక్షకుడు మనల్ని మన పాపాల నుండి విడిపించటం కొరకు, మనకి సమాధానాన్ని అనుగ్రహించటం కొరకు ఆయన ఎంతగా వెల చెల్లించాడు అనేది చాలా స్పష్టంగా ఇన్ డీటెయిల్గా రాస్తూ వచ్చారు. మనం చూస్తే 18 అధ్యాయంలో మరి యేసయ్య నేను బోధించేటప్పుడు విన్నవారిని మరి అడగొచ్చు కదా అని అన్నప్పుడు, ఈ మాటలు చెప్తా ఉన్నప్పుడు దగ్గర నిల్చున్న బంట్రోతుల్లో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇస్తావా అని చెప్పి నేసాను అరచేతులతో కొట్టాడు అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ వచ్చారు. నేనేమన్నా కాని మాట మాట్లాడానా? అప్పుడు నేనేం తప్పుగా మాట్లాడానో నాతో చెప్పు, మంచి మాట నేను మాట్లాడితే నన్ను ఎందుకు కొడుతున్నావు అని యేసయ్య అడుగుతూ ఉన్నారు. 19వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఒక పక్కన పిలాతు యేసయ్యను పట్టుకుని ఆయన కొరడాలతో కొట్టించారు. రాత్రంతా ఆల్మోస్ట్ మరి 1 తక్కువ 39 కొరడా దెబ్బలు ప్రభువుని కొడతా వచ్చారు. సైనికులు ముండ్లతో కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెట్టారు. ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయన అరచేతులతో కొడతా ఉన్నారు. పదే అక్కడ బంట్రోతు, ఇక్కడ సైనికులు వీళ్ళందరూ ప్రభువుని కొడతా ఉన్నారు. పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషం నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలికి తీసుకుని వచ్చున్నాను వారితో చెప్పారు. ఆ ముండ్ల కిరీటము ఓదారంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. మనకి సమాధానాన్ని కలిగించటం కొరకు మన ప్రభువు చెల్లించిన వెల ఎంత గొప్పది. సర్వాధికారి ఉండి కూడా నోటి మాటతో సమస్తాన్ని సృష్టించిన వాడు మన కొరకు మరి వధకు సిద్ధపడిన గొర్రె వలె ఆయన బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లుగా మన కొరకు ఆయన మౌనంగా ఉన్న స్థితి ఎంత గొప్పది. వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, మన హృదయంలో మనకి సమాధానాన్ని ఇవ్వడం కొరకు, మన హృదయంలో మనకి నెమ్మదినివ్వడం కొరకు మన ప్రభువు చెల్లించిన వెల ఎంత గొప్పది. మనం ఆలోచిస్తే ఒకసారి యేసన్న గారి దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చి, అన్నా నేను మీకు ఒక విషయం చెప్పాలి, అసలు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుస్తానో మిమ్మల్ని అడిగేద్దామని చూస్తాను అని. ఏంటి చెప్పు అని అంటే, పలానా వ్యక్తులు మీ కొరకు చాలా పెద్ద మాట మాట్లాడారు, మమ్మల్ని ఇలా అన్నారు అలా అన్నారు, చాలా ఒక సేవకుడిని అనుకోవడం మాట్లాడినారని చెప్తూ ఉన్నారు. కొంతసేపు ఆగి ఆయన ఆ మాటలు కొంతసేపు ఫోకస్ పెట్టిన తర్వాత దాని నుంచి డీవియేట్ అయిపోయి మీ పరిచర్య ఎలా ఉంది, మీ పరిచర్య ఎలా చేస్తున్నారు అని అడగడం మొదలు పెడుతున్నారు. ఆయన చెప్పిన దానికి అసలు యేసన్న గారి దగ్గర నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ లేదు. చూసి అన్న నేను మిమ్మల్ని ఒక 5 minutes పరిచర్య కొరకు మాట్లాడిన తర్వాత మిమ్మల్ని అంత పెద్ద మాట అన్నారు కదా, మీరు రెస్పాండ్ అవ్వరా, మిమ్మల్ని అన్నారు కదా మీ నుంచి ఎలాంటి స్పందన ఉండదా అని మళ్ళా దాని చుట్టే తిరుగుతున్నప్పుడు యేసన్న గారు చాలా రివర్స్ అయిపోయి అసలు నన్న అంత మాట అంటారా అని రివర్స్ గేర్ కొడతారేమో, వెళ్ళి ఇల్లు కడిగేద్దాం అంటారేమో అని ఆ వ్యక్తి ఎదురు చూస్తా ఆయనలో ఆ ఉక్రోషం అనేది కట్టలు తెంచుకొని వస్తుందేమో అని ఎదురు చూస్తుంటే ఆయన అవునా అన్నారా, అయినా దేవుడు నాలో సమాధానం ఇవ్వడానికి ఎంతో గొప్ప త్యాగం చేస్తే నేను ఈ సమాధానాన్ని పొందుకున్నాను. మరి ఇప్పుడు ఎవరో ఏదో అన్న మాట కోసం నా సమాధానాన్ని ఎంత విలువైన, మరి నాకు సమాధానం ఇవ్వడం కొరకు నా ప్రభు ఎంత విలువైన త్యాగం చేశాడు కదా, దీని కొరకు ఈ చిన్న మాటల కొరకు దాన్ని కోల్పోనా అని అన్నప్పుడు ఆ వ్యక్తి 2 చేతులు జోడించయ్యా, అందుకేనయ్యా దేవుడు మీకు ఎంత పరిచయం ఇచ్చాడు, అందుకేనయ్యా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని సన్నిధిని అనుభవించగలుగుతున్నాము అని చెప్పని. మన జీవితాల్లో ఎవరైనా ఒక చిన్న మాట అంటే చాలు, మన కోసం అన్నారని మనకి తెలిస్తే చాలు
ఇమీడియట్గా మనం కృంగిపోతాం, ఇమీడియట్గా మన సమాధానాన్ని కోల్పోతాం. నన్నే అన్నారా అని రెస్పాండ్ అవుతూ ఉంటాం. ఒకసారి అధ్యాయాన్ని చదివితే మనకు సమాధానాన్ని ఇవ్వడం కొరకు, మనతో సంబంధాన్ని కలిగి ఉండడం కొరకు, మన పాప నుండి మనల్ని విమోచించడం కొరకు మన ప్రభువు చేసిన త్యాగము ఎంత గొప్పది. ఆయన ఎంత అవమానాన్ని మన కొరకు భరించాడన్నది మనం తెలుసుకుంటే చిన్న చిన్న మాటలకి రెస్పాండ్ అవ్వం. చిన్న చిన్న మాటలకి ప్రభువు మనకిచ్చిన విలువైన సమాధానాన్ని, అమూల్యమైన ఆ సమాధాన స్థితిని కోల్పోం. దేవుడి కొద్ది వాక్యం మనందరి వెనుకిళ్ళు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.